पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। श्रीमद्भगवद्गीता భగవాన్ ఉవాచ భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడు ఏదైతే చెప్తున్నారో అది కేవలము వినటమే కాదు, వినిపించుకోండి అనేది తండ్రి చెప్తున్నారు. అంటే దాన్ని ఆచరణలో పెట్టడం కోసమే తండ్రి మనకు ఈ బోధ చేశారు అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు అన్నదాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. సరే, ఈరోజు భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటిది తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద రాత్రి సమయంలో ఏదో ఎతుకుతూ ఉన్నాడు. ఆ రోడ్డు మీదంతా మట్టి ఉంది. ఆ మట్టి అంతా కూడా తీసి ఎతుకుతా ఉన్నాడు అన్నమాట. సరే, రోడ్డు మట్టి వెళ్ళేవాళ్ళు ఏంటి ఎతుకుతున్నావు అని అడిగితే ఉంగరం పోయింది, ఆ ఉంగరం కోసం ఎతుకుతున్నాను అన్నారు. సరే, వాళ్ళకు కూడా ఎతికి పెడదామనేది కొంతమందికి ఉండొచ్చు, లేదా ఉంగరం దొరికితే జేబులో వేసుకోవచ్చు అని కూడా కొంతమందికి ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఎతకటం మొదలుపెట్టారు. ఇట్లాగ ఇంకొక 4-5 చేరారు. అక్కడికి చేరి ఎత్తుతున్నారన్నమాట. అంతా అక్కడ ఉన్నాయి చిన్న చిన్న చెట్లు అలాంటి పక్క నెట్టేసేసి అంతా కూడా గాలిస్తూ ఉన్నారన్నమాట. అది ఒక లైట్ స్తంభం కింద జరుగుతుందన్నమాట. ఇట్లా సుమారుగా ఒక 7-8 మంది కలిసి అందరూ ఎత్తుతున్నారన్నమాట. వాళ్ళందరూ ఈ లోపల అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏంటి ఈ రాత్రి మీరంతా ఇక్కడ ఎందుకు రోడ్డు మీద ఇలా ఎతుకుతున్నారు ఏంటి అని అడిగాడు. అడిగితే ఏంది, ఉంగరం పోయిందంటండి, ఆ ఉంగరం పోవటం వల్ల మేము ఎతుకుతున్నాము అని చెప్పారు. అట్లాగా ఆ ఉంగరం పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఈ పెద్ద మనిషి ఉంగరం ఎంతసేపు అయింది పోయి అని అడిగారు. ఇంత ఒక 2 గంటలు అయిందండి అని. ఓహో, సరే, బాగానే ఉంది. 2 గంటలు అయిందా? 2 గంటల కిందట ఎక్కడ పోగొట్టుకున్నావు నువ్వు అని అడిగాడు. ఎక్కడ పోగొట్టుకున్నానంటే మా ఇంట్లో పోగొట్టుకున్నాను. మీ ఇంట్లో పోగొట్టుకున్నావా? మీ ఇల్లు ఎక్కడ?
ఇక్కడికి 4 ఇళ్ళ అవతల ఉంది. 4 ఇళ్లకు అవతల మా ఇల్లు ఉంది. అక్కడ పోగొట్టుకున్నాను. మరి అక్కడ ఎత్తుక్కోవాలి కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి ఎతుకుతున్నావు అంటే, నా ఉంగరం పోయింది అని నేను అనగానే మా ఇంట్లో పెద్దలందరూ కూడా ఏం చెప్పారు అంటే, ఇప్పుడు మనకి కరెంటు పోయింది, ఇక్కడ చీకటిగా ఉంది, వెలుగు వచ్చిన తర్వాత నువ్వు ఉంగరం ఎత్తుక్కుందు కానీ మేము కూడా ఎతికి పెడతాము అన్నారు. వెలుగు వచ్చిన తర్వాత, వెలుగున్నప్పుడు ఉంగరం ఎత్తుక్కుందాము అనేది చెప్పారు. నేను ఆలోచించాను, అంటే ఉంగరం ఎత్తుక్కోవాలంటే వెలుగు ఉండాలి, వెలుగున్న దగ్గర ఎత్తుక్కోవాలి అనేది నాకు అర్థమైంది. వెలుగు ఉన్న దగ్గర ఉంగరం ఎత్తుక్కోవాలి అనేది నాకు అర్థమయ్యి, ఎక్కడ వెలుగుంది అంటే ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ వెలుగు కనపడింది నాకు. ఇక్కడ ఈ లైట్ వెలుగుతుంది కదా, అందుకని వచ్చి ఇక్కడ నేను ఎత్తుకుతున్నాను అనేది చెప్పాడన్నమాట. మరి మీరందరూ ఎందుకు ఎత్తుకుతున్నారు? ఇక్కడ పోయింది అని ఇక్కడ ఎత్తుకుతున్నాడు కాబట్టి మేము ఎత్తుకుతున్నామంతే. మరి మీరెవరు అడగలేదా ఎక్కడ పోయింది ఉంగరం అని? మీరెవరు అడగలేదా? అడగలేదు. ఎత్తుకుతున్నారు కాబట్టి ఎత్తుకుతున్నాము. మేము వచ్చేటప్పటికి 3 ఎత్తుకుతున్నారు, అందుకని మేము ఎత్తుకుతున్నాం. నేను వచ్చేటప్పటికి 5 మంది ఇక్కడ ఎత్తుకుతున్నారు, అందుకని నేను ఎత్తుకుతున్నాను. దొరుకుతుందేమోలే అని ఎత్తుకుతున్నాను నేను. అంటే లైటు ఎక్కడ ఉంటే అక్కడ ఉంగరం ఎత్తుక్కోవాలి అనేది అతను అర్థం చేసుకున్నాడు అన్నమాట. అంతేగాని ఉంగరం ఎక్కడ పోయిందో, ఆ పోయిన ఉంగరం ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడ పోయిందో అక్కడే ఉంది, ఆ ఇంట్లోనే ఉంటుంది ఖచ్చితంగాను. అదేమి రోడ్డు మీదకి రాదు కదా. కానీ అక్కడ ఎతకటం లేదు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ ఎతకాలి. అది ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడ ఎతికితేనే దొరుకుతుంది అది. ఈ విషయం మనకు తెలిసినప్పుడు ఇలాంటి వ్యక్తిని ఏమనుకుంటాం మనం? ఇంత బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. కానీ ఇతని పాపం అమాయకుడే నిజానికి. ఎందుకనంటే లైట్ వచ్చిన తర్వాత ఎతుకుదాంలే అన్నారు వాళ్ళు, లైట్ ఉన్నప్పుడే ఎత్తుక్కోవాలి అన్నారు వాళ్ళ పెద్దవాళ్ళు. ఆ విధంగా చెప్పారన్నమాట. చెప్తే లైట్ ఉన్న దగ్గర అనే మాటని పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఎత్తుక్కుంటున్నాడు పాపం అమాయకుడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఆఫీసులో కూర్చుని ఉన్నాడు. ఆఫీసులో కూర్చుని ఉండి అక్కడ ఏదో చిన్న ఆఫీస్ అతనికి, అక్కడ ఒక చిన్న పని చేసుకుంటున్నాడు. ఆఫీసులో ఒక చిన్న పని చేసుకునే వ్యక్తి అతను ఎత్తుతున్నాడు. ఎత్తుతూ ఉన్నాడు అన్నమాట. సరే పక్కన వాళ్ళు చూసి అన్నారు, ఏమిటి ఎత్తుతున్నావు? ఏమిటి ఎత్తుతున్నావు అంటే, పెన్ను ఎత్తుతున్నాను. పెన్ను ఎత్తుతున్నావా? పెన్ను ఎప్పుడు నువ్వు జేబులో పెట్టుకుంటావు కదా. పెన్ను ఎప్పుడు కూడా నువ్వు జేబులోనే పెట్టుకుంటావు కదా. ఇక్కడెందుకు ఎత్తుతున్నావు? ఒకవేళ నేను జేబులో పెట్టుకోవటం కనుక మర్చిపోయానేమో అని ఇక్కడ ఎత్తుతున్నాను. జేబులో పెట్టుకోవటం మర్చిపోయానేమో అని నేను ఇక్కడ ఎత్తుతున్నాను. మీకేం ఇబ్బంది వచ్చింది నేను ఎత్తుక్కుంటుంటే? వెళ్ళండి. ఎత్తుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా వచ్చి, ఏంటి ఎత్తుతున్నావు అని అడిగాడు. నా పెన్ను కోసం ఎత్తుక్కుంటున్నాను. పెన్ను ఎక్కడ పెట్టినట్లు గుర్తుంది? మామూలుగా అయితే ఎక్కడ పెడతావు?
ఎక్కడ పెడతాను? నా జేబులోనే పెట్టుకుంటాను. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు? జేబులో పెట్టుకుంటాను అనేది తెలుసు ఆ వ్యక్తికి. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు? ఆశ్చర్యంగా ఉంది కదా. నీ జేబులోనే చూసుకోవచ్చు కదా. ఒకవేళ నేను జేబులో పెట్టకుండా ఇక్కడ ఏమైనా పెట్టానేమో అని ఎతుకుతున్నాను. వీడు ఖచ్చితంగా మూర్ఖుడే. ఎందుకని? వాడి జేబు వాడికి దగ్గరే ఉంది కదా. చూసుకుంటే పెన్ను కనపడుతుంది కదా. చూసుకుంటే పెన్ను కనపడుతుంది కదా. కానీ ఎక్కడ ఎత్తుతున్నాడు? కానీ జేబులో పెట్టుకోవటం మర్చిపోయానేమో అనుకుని ఎత్తుతున్నాడు. దీన్ని ఏమనాలి? తెలివి అనాలా? అతి తెలివి అనాలా? మూర్ఖత్వం అనాలా? ఈ వస్తువు ఎక్కడ పెట్టారో అక్కడ ఎతికినప్పుడే దొరుకుతుంది మనకి. అలా కాకుండా మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు వెతికినప్పటికీ కూడా మనకు కావాలి అనుకున్నది దొరకనే దొరకదు. సరే, ఈ రెండు సంఘటనలు కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి దానిలో ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు మనం భగవద్గీతలోకి వెళ్ళాలి కదా. ఇక్కడ మనకి కావాల్సినటువంటివి ఏమిటి అంటే, ముఖ్యంగా మనందరము కూడా ఆనందంగా ఉండాలి. శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ కూడా వచ్చిపోయేటటువంటివి కాదు. ఎప్పుడూ ఆనందంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. అలాగే దైవాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ పరమాత్మను దర్శించాలి అనేటటువంటిది ఒక కోరిక ఉంది. అలాగే మోక్షం పొందాలి అనేటటువంటిది ఒకటి ఉంది. వీటి కోసమే కదా మన ప్రయత్నం అంతా కూడా. ఇక్కడ శాంతి, సంతోషము, సంతృప్తి అవన్నీ పొందాలి అని అనుకుంటున్నాము. అలాగే భగవద్ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. నిజానికి ఈ రెండు కూడా వేరు కాదు. భగవంతుడు శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. నువ్వు కావాలి అనుకుంటున్నది ఆనందమే, నువ్వు కావాలి అనుకుంటున్నది శాంతే. అలాగే భగవద్ దర్శనం కావాలి అని అనుకుంటున్నావు, సంతోషమే. ఈ రెండు కూడా నిజానికి ఒక్కటే. నువ్వు యథార్థమైనటువంటి శాంతి, యథార్థమైనటువంటి ఆనందం గురించి నువ్వు తెలుసుకుంటే అది భగవంతుడే అనేది నీకు అర్థమవుతుంది. అలాగే యథార్థమైనటువంటి భగవంతుడి గురించి తెలుసుకుంటే నీవు ఆ భగవంతుడు ఆనంద స్వరూపమే అనేది నీకు అర్థమవుతుంది, శాంతి స్వరూపమే అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక అదృష్టమే. నిజానికి మనం ఏది కావాలనుకుంటున్నామో ఆ రెండూ కూడా ఒక్కటే అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనా మనకి ఈ రెండు కూడా కావాలి. ఇప్పుడు భగవద్ దర్శనం చేసుకున్నట్లయితే ఇంకా మనకి వేరుగా, భగవంతుడికి వేరుగా శాంతి, సంతోషము, సంతృప్తి, ఆనందము అవి కావాలి అనేటటువంటిది ఇంకా కోరిక ఏం లేదు. ఎందుకంటే ఆయన స్వరూపమే అది కాబట్టి. యథార్థమైనటువంటి భగవద్ దర్శనం మనం చేసుకున్నట్లయితే, సత్యస్వరూపుడైనటువంటి భగవద్ దర్శనం మనం చేసుకున్నట్లయితే, భగవంతుని యొక్క ఉనికి మనం తెలుసుకున్నట్లయితే, అనుభవపూర్వకంగా భగవంతుని యొక్క ఉనికి మనం గ్రహించినట్లయితే, అప్పుడు ఇంకా మనం వేరుగా నాకు ఆనందం కావాలి, శాంతి కావాలి, సంతోషం కావాలి అనేటటువంటివి ఇక ఆలోచన వదిలేసేయచ్చు. ఎందుకంటే ఆ అనుభవమే ఆనందం కాబట్టి, ఆ అనుభవమే శాంతి కాబట్టి. సరే, ఇప్పుడు భగవంతుడిని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ దర్శించుకోవాలి? భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. ఏదైనా సరే ఎక్కడ
ఉన్నదో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే మనం తెచ్చుకోవాలి కదా. ఏదైనా ఒక వస్తువు మనం పోగొట్టుకుంటే ఎక్కడ పోగొట్టుకున్నామో గుర్తు చేసుకుని అక్కడికి పోయి ఎత్తుక్కోవాలి కదా. ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుందో అక్కడకు వెళ్ళి ఆ వస్తువు మనం కొనుక్కోవాలి కదా. మనం చెప్పులు కొనుక్కోవాలి అని అంటే, చెప్పులు కొనుక్కోవాలి అంటే మిఠాయి షాప్కి వెళ్ళి నాకు చెప్పులు కావాలి అని అడిగితే ఎట్లా ఉంటుంది అది? అలాగే బట్టలు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు చెప్పులు షాప్కి వెళ్ళి నాకు ఒక చీర కావాలి, ఒక పంచె కావాలి అని చెప్పులు షాపు వాడిని అడిగితే ఏం తమాషాగా ఉందని చెప్పెట్టి కొడతాడు. ఇక్కడ మాత్రం మనం చాలా ఖచ్చితంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనకి ఏది కావాలో అది ఎక్కడ దొరుకుతుందో ముందు తెలుసుకొని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ వస్తువు మనం తెచ్చుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి? భగవంతుడు కావాలి. మనకు భగవద్ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. భగవంతుడికి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాము. ఆయనతో ఏకమవ్వాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు ఇప్పుడు భగవంతుడిని ఎక్కడ మనం పట్టుకోవాలి? ఎక్కడ పట్టుకోవాలి? ఆయన ఎక్కడ ఉన్నారు అనేటటువంటిది మనకి నిజానికి ఇక్కడ ఎవరు చెప్తారు? ఆయనే చెప్పాలి. ఆయన గురించి ఆయన కాక మరెవరు చెప్తారు? ఖచ్చితంగా ఆయన చెప్పిందే సత్యము, అంతే. ఆయన ఏం చెప్తున్నారు? శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. ఆయన గురించి చెప్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు. ఆయన్ను మనం ఎక్కడ పట్టుకోవాలో చెప్తున్నారు. ఎలా పట్టుకోవాలో కూడా చెప్తున్నారు. ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు ఆయన. 10వ అధ్యాయం 20వ శ్లోకం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం 20వ శ్లోకం మనం చూసినట్లయితే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశే స్థిత అంటున్నారు. అహం ఆత్మ, నేను ఈ జీవులలో ఆత్మగా ఉన్నాను అని చెప్తున్నారు. ఆత్మగా ఉన్నారట, అనాత్మగా కాదు, ఆత్మగా ఉన్నారట. సకల జీవులలో అన్నప్పుడు మనం కూడా జీవుడే కదా. మనలో ఆ తండ్రి ఆత్మగా ఉన్నారట. అలాగే మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్తున్నారు. 13వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఈ దేహాలు అన్నీ కూడా క్షేత్రము అనబడుతున్నాయి. ఈ శరీరాలన్నీ కూడా క్షేత్రము అనబడుతున్నాయి. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అని చెప్తున్నారు. అంటే ఇది మనకు క్షేత్రము. ఈ శరీరంలో ఆయన క్షేత్రజ్ఞుడుగా ఉన్నారట. ఈ దేహంలో దేహిగా ఉన్నారట. ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడుగా ఉన్నారు. అలాగే ఆయన చెబుతున్నారు 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో సర్వస్య శాహం హృది సన్నివిష్టో, మీ అందరిలోనూ కూడా
అంతర్యామిగా ఉన్నాను, మీ హృదయాల్లో కొలువై ఉన్నాను అని చెప్తున్నారు. సర్వస్య శాహం, అందరిలోనూ కూడాను మీ హృదయాల్లో కొలువై ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను, నేను ఉన్నాను. మీ హృదయంలో కొలువై నేను ఉన్నాను, మీ శరీరంలో ఉన్నాను, మీలో ఆత్మగా ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృదయస్య అర్జున తిష్టతి. సకల జీవులలోనూ కూడా ఆ పరమాత్మ కొలువై ఉన్నారు. 18వ అధ్యాయంలో 61వ శ్లోకం. జీవనం సర్వభూతేషు, అన్ని జీవులలోనూ కూడా జీవంగా ఉన్నది నేనే, జీవంగా ఉన్నది నేనే. అలాగే మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మే అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పరమాత్మే చెప్తున్నారు. పరమాత్మే చెప్తున్నారు. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో ఈ విధంగా ఇన్ని శ్లోకాల్లో మీ హృదయాల్లోనే కూడా కొలువై ఉన్నాను నేను అని చెప్తున్నప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఎతకాలి? ఎక్కడ ఆయన మనల్ని దర్శించమని ఆ తండ్రి కోరుకుంటున్నారు? ఆయన దర్శనం మనకి ఎక్కడ అవుతుందని చెబుతున్నారు? ఆయన ఎక్కడ ఉన్నాను అని చెబుతున్నారు? మీ హృదయాల్లోనే కొలువై ఉన్నాను, మీ దేహంలోనే ఉన్నాను, క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, దేహిగా ఉన్నాను అనేది ఇంతగా తండ్రి మనకు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ దేహంలోనే కొలువై ఉన్నాను అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా మాట వరుసకు అంటున్నాం. ఏమనంటే అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని మాట వరుసకు అంటూ ఉంటాం. అలాగే దీక్షలు తీసుకున్నప్పుడు స్వామి అని అంటాం. అందరిలోనూ కూడా స్వామి ఉన్నారని. దీక్ష అయిపోతుంది, ఆ ఆలోచన పోతుంది. అందరూ పరమాత్మ స్వరూపులే అనేటటువంటి ఆ మాట అంటున్నప్పుడు, అందరూ కూడా ఆత్మస్వరూపులే అని అంటున్నప్పుడు, దివ్యాత్మ స్వరూపులారా అని అంటున్నప్పుడు ఎందుకు ఆలోచించలేము? ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఈ దేహంలో భగవంతుడు నేను కొలువై ఉన్నాను అని చెప్తున్నప్పుడు స్వయంగా తండ్రి మనకు భగవాన్ వాచ, భగవంతుడు స్వయంగా ఎన్నిసార్లు మనకు చెప్తున్నప్పుడు, అలాగే లోకంలో అందరూ కూడా మహాత్ములందరూ కూడా అప్పుడప్పుడు అలాగా మీరందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని అంటున్నప్పుడు, దివ్యాత్మ స్వరూపులారా అని అంటున్నప్పుడు ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకు లోపలికి చూడలేకపోతున్నాము? అంతర్ముఖమవ్వండి, అంతర్ముఖమవ్వండి అని చెప్తారు కదా. అంతర్ముఖమైతే నీకు ఆయన సాక్షాత్కారం లభిస్తుంది అనేది చెప్తున్నారు కదా. ఎందుకు అంతర్ముఖం అవ్వలేకపోతున్నాము? ఈ దేహంలో ఉన్న భగవంతుడు ఏ విధంగా ఉన్నారు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? సంవత్సరాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నిజానికి జన్మలు కూడా గడుస్తున్నాయి.
ఆలోచించాలా? అవసరం లేదా? ఆ తండ్రి ఏమంటున్నారండి? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మాం అవ్యయం అనుత్తమం. నా ఉత్తమ స్వరూపము ఏదైతే ఉందో నా స్వరూపాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. నాశనం కానటువంటి అవ్యయం అంటే నాశనం కానటువంటి నా ఉత్తమ స్వరూపము ఏదైతే ఉందో దాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఎంతవరకు కూడా భగవంతుడిని నాశనమయ్యే వాటిలాగానే చూడాలనుకుంటున్నావు. ఎందుకనంటే నీకు అవే తెలుసు కాబట్టి, వాటి మీదే నీ దృష్టి ఉంది కాబట్టి. భగవంతుడిని వ్యయమయ్యేవాడిలాగా, నాశనమయ్యేవాడిలాగా, శిథిలమయ్యేవాడిలాగానే చూడాలని అనుకుంటున్నావు. నీలాగానే ఒక దేహంలాగానే చూడాలనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నారు? అవ్యక్తం అంటున్నారు. నేను వ్యక్తమయ్యేవాడిని కాదు, నువ్వు ఒక రూపంతో చూడాలని అనుకుంటున్నావు. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకం ఇది. అవ్యక్తం, నేను వ్యక్తమయ్యేవాడిని కాదు అంటే నీ కంటికి కనిపడేవాడిని కాదు, నీ చెవికి వినపడేవాడిని కాదు, నీ స్పర్శకు తెలిసేవాడిని కాదు, అలాగే నీ నాసికకు నీ నాలుకకు కూడా అందేవాడిని నేను కానే కాదు. అలాగే నీ మనసుతో కూడా ఊహించటానికి కూడా నేను సాధ్యం కాను. అది నా యథార్థమైన స్వరూపం. అవ్యక్త స్వరూపుడను నేను, అవ్యయుడను నేను. నాశనమయ్యేవాడిని కాదు, నేను శాశ్వతమైనటువంటి వాడిని. ఇక్కడ వ్యక్తమయ్యేటటువంటివన్నీ కూడా, నీకు కనిపించేటటువంటివన్నీ కూడా మారేటటువంటివి, పోయేటటువంటివిని. నేను మారేవాడిని కాదు, పోయేవాడిని కాదు, నేను శాశ్వతమైనటువంటి వాడిని. నేను వ్యక్తం కానిటువంటి వాడిని. నేను వ్యక్తం కానివాడిని కాబట్టి, నీకు గోచరమయ్యేవాడిని కాను కాబట్టి, నీకు కనపడేవాడిని కాను కాబట్టి నీవు నన్ను తెలుసుకోలేకపోతున్నావు. అయితే కొంచెం నువ్వు దృష్టి నా వైపు పెట్టినట్లయితే నువ్వు తెలుసుకుంటావు. కానీ ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? వ్యక్తిమాపన్నం, వ్యక్తిగా చూడాలనుకుంటున్నావు. ఇది వచ్చిన ఇబ్బంది. ఇక్కడ నన్ను ఒక రూపంగానే చూడాలనుకుంటున్నావు, అక్కడ కూరుకుపోతున్నావు. అక్కడ కూరుకుపోయి ఇంకా అక్కడే ఉండిపోతున్నావు. ఇప్పుడు అడగొచ్చు మీరు, మరి అందరూ కూడా అలాగే రూపంతోనే కదా చూడమన్నారు? అవును, చూడమన్నారు. అది మొదటి మెట్టు. పిల్లలు చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుగులో అయితే ఆ, అమ్మ, అలాగే ఈ ఇల్లు, ఈ ఈగ అని ఇలాగా ఆ అక్షరాలు నేర్పుతారు. అలాగే ఇంగ్లీష్లో ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని ఇలాగ బొమ్మలు వేసి, చక్కగా బొమ్మలు వేసి ఆ అక్షరాలు నేర్పుతారు. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ ఏది అని అడిగితే మనం ఆ పిల్లవాడిని ఆ పుస్తకం తీసుకొచ్చి ఆ యాపిల్ మనకి చూపించితే బాగా తెలిసింది వీడికని మనం సంతోషపడతాం ఎప్పుడూ చిన్నగా ఉన్నప్పుడు. అదే పిల్లవాడిని 10 సంవత్సరాల పిల్లవాడిని యాపిల్ పట్టుకురా అంటే ఆ పుస్తకం తీసుకొచ్చి మన ముందు పెట్టి ఇది యాపిల్ అని చెప్తే మనం ఏమనాలి? ఫ్రిడ్జ్లో యాపిల్ ఉంది, దాన్ని పట్టుకురమ్మనేది మన ఉద్దేశం. కానీ పుస్తకం పట్టుకొస్తున్నాడు వాడు. మనకి మొదటి మెట్టు మీద
ఒక రూపంతో మనకి భగవంతుడిని మనకు ఒక ఆలంబనగా మనకు ఇచ్చారు. ఆ రూపంతోనే మనం ఆ భగవంతుడిని చూడాలి అని అనుకుంటున్నాము. అది అవసరం. ఈ దేవాలయాలన్నీ కూడా మనకు అందుకోసమే ఇచ్చారు. అయితే అక్కడ కూరుకుపోమని చెప్పటం లేదు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పూజారి చదివేటటువంటి మంత్రాలు మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆ ఆచార్యుల వారిని ఆ పూజారికి నమస్కరించి మీరు నిజంగా కాస్త ఓపికగా, తండ్రి మీరు చెప్పే ఈ మంత్రాల్లో అర్థం ఏమిటి అని అడిగినట్లయితే అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమని అంటే, ఇక్కడ ఈ రూపాన్ని ఆధారం చేసుకుని సర్వాంతర్యామి అయినటువంటి, సర్వజ్ఞుడు అయినటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుణ్ణి మీరు తెలుసుకోవాలి అనేటటువంటిది ఆ మంత్రాల్లో ఉంది అనేది చెప్తారు. అలాగే మీరు ఎప్పుడన్నా పూజ చేసినట్లయితే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయమంటారు. చాలామంది చేసి ఉంటారు. మీ చుట్టూతో మీరు గురిగరగరగా తిరిగారు. ఎందుకు స్వామి మా చుట్టూతో తిరగమన్నారు, దేవుడి చుట్టూతో తిరగవచ్చు కదా అంటే, ఆ దేవుడే మీలో ఆత్మగా ఉన్నారయ్యా. అహమాత్మ కూడా కేశ సర్వభూతాశే స్థిత 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పారయ్యా. భగవంతుడు మీ దేహంలో ఆత్మగా ఉన్నారు. నీ మనసు ఎప్పుడు కూడా ఆయన చుట్టూతో తిరగాలి. నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ, ఆ పరమాత్మే ఆత్మ, ఆత్మే పరమాత్మ. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆయన చుట్టూతో ప్రదక్షిణ చేయాలి. అంటే ఇప్పుడు ఏదో 3 సార్లు ఇలా తిరిగి ప్రదక్షిణ అన్నది కాదు. నీ మనసు ఎప్పుడు కూడా ఈ దేహంలో అంతర్యామిగా ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది నువ్వు గుర్తుంచుకోవాలి. అది ప్రదక్షిణ. ఏం చేస్తున్నట్లు ఇక్కడ ఉండి ఈయన ఉపద్రష్ట గమనిస్తూ ఉన్నారట. ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. ఇది 13వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఉపద్రష్ట అంటే దగ్గర, ఇంత దగ్గరగా నీ లోపలే ఏం చేస్తున్నారట? ద్రష్టగా ఉన్నారట. దేనికి దేనికి ద్రష్టగా ఉన్నారు? నీ ఆలోచనలకు ద్రష్టగా ఉన్నారు, నీ మాటలకు ద్రష్టగా ఉన్నారు, నువ్వు చేసే పనులకు ద్రష్టగా ఉన్నారు. నీ ప్రతి ఆలోచన కూడా గమనిస్తూ ఉన్నారు, నీ ప్రతి మాట కూడా గమనిస్తూ ఉన్నారు, నీవు చేసే ప్రతి పని కూడా గమనిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ ఈ దేహంలో ప్రతి అవయవము కూడా, ప్రతి కణము కూడా దాని పని అది చేసుకోవాలి అంటే కావలసినటువంటి ఆ జీవం కూడా ఎవరనుకుంటున్నావు? జీవనం సర్వభూతేషు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనమైనటువంటి ఈ జీవుడు ఎవరనుకున్నావు? నా అంశ. జీవం తొణికిసలాడుతుంది వాళ్ళలో అంటావే, నీలోనూ అలాగే తొణికిసలాడుతూనే ఉంది. ప్రతి కణంలోనూ కూడా జీవం ఉంది. ఆ జీవం ఎవరనుకుంటున్నావు? పరమాత్మ. ఆ పరమాత్మే నీ దేహంలో ఉండి అన్నీ గమనిస్తూ ఉన్నారు, సాక్షిగా ఉన్నారు, ద్రష్టగా ఉన్నారు. కానీ నువ్వు ఇది తెలుసుకోవటం లేదు. ఏ గుడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు ఇది చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో అన్నిట్లోనూ కూడా ఇదే చెప్తున్నారు. కానీ మనం వినిపించుకోము. ఎందుకని వినిపించుకోము? ఎవరో ఏదో చెప్పారు, పోతూ పోతూ ఉన్నాము. ఆ మొదటి మెట్టు మీదే కూర్చుని అదే సర్వస్వం అనుకుంటున్నాం. ఆ మొదటి మెట్టు చాలా ముఖ్యమైనటువంటిది.
అది కాదనటం లేదు, గుర్తుంచుకోండి. భగవద్గీత 5 మెట్లు గురించి చెప్తుంది, గుర్తుంచుకోండి. మొదటి మెట్టు చాలా అవసరం. మొదటి మెట్టు మీదకి నువ్వు కాలిడినప్పుడే తర్వాత మెట్టు, తర్వాత మెట్టు, తర్వాత మెట్టు మీదకి చిట్ట చివరి మెట్టు 5వ మెట్టు మీదకి నువ్వు చేరగలుగుతావు అనేటటువంటిది మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి, గుర్తుంచుకోండి. అది సరైనది కాదు అని చెప్పటం లేదు. విగ్రహారాధన, సాకార ఆరాధన, సగుణ ఆరాధన ఇవి వద్దు అని చెప్పటం లేదు. అక్కడ మీరు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఏ మార్పులు నువ్వు చేసుకోవాలో ఆ మార్పులు చేసుకోవాలనేది చెప్తున్నారు. అక్కడి నుండి నువ్వు 2, 3, 4 ఆ మెట్లు కూడా అవగాహన చేసుకుంటూ 5వ మెట్టు మీద స్థిరపడాలి. అది మనకు భగవంతుడు చెప్తున్నారు, భగవాన్ వాచ. అందుకు నేను ఈ మానవ జన్మ నీకు ప్రసాదించాను అనేటటువంటిది తండ్రి చెప్తున్నారు మనకు. అందుకు ఈ జన్మ సార్థకం చేసుకోవటం అంటే అందుకు, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తండ్రి కూడా అదే చెప్తున్నారు, చూడండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యా పశ్యతి సా పశ్యతి. ఇది 13వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఏమంటున్నారు ఇక్కడ తండ్రి? ఏమంటున్నారు? ఈ నశించేటటువంటి దానిలో, ఇది కూడా నశించేటటువంటిదే కదా, రేపు తగలబడేటటువంటిదే కదా, ఇది కూడా. ఇది మారుతూ 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 ఉంటుంది. ఆ తర్వాత శిథిలమైపోతూ ఉంటుంది, తర్వాత నాశనమైపోతుంది, ఆ తర్వాత దీన్ని తీసుకుపోయి తగలబెడతారు, అంతే కదా. ఈ నశించేటటువంటి దానిలో నాశనం కానటువంటి నేను ఉన్నాను. ఎవరు చెప్తున్నారు? భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. నేను ఉన్నాను, ఎందుకు పట్టించుకో? ఎక్కడెక్కడో ఎత్తుతున్నావు కదా. ఇక్కడ ఇంత దగ్గరగా ఉపద్రష్ట, ఇంత దగ్గరగా ఈ దేహంలోనే ఆయన ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు? అబుద్ధయ ఆయన చెప్తున్నారు 7వ శ్లోకంలో 7వ అధ్యాయంలో 24వ శ్లోకంలో అబుద్ధయ అని చెప్తున్నారు. బుద్ధి లేక అంట, జ్ఞానబుద్ధి లేక. ఏమంటున్నారు? ఈ నాశనం అయ్యేటటువంటి వాటిలో నాశనం కానటువంటి ఆ తండ్రిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ నాశనం అయ్యేటటువంటి దానిలో నాశనం కానిటువంటి పరమాత్మను దర్శించుతారో వాళ్ళు యథార్థంగా దర్శనం పొందినట్లు. యా పశ్యతి సా పశ్యతి. పశ్యతి అంటే దర్శించటం. ఇప్పుడు మనం చాలాసార్లకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంటాం, మంచిదే అది. అక్కడికి వెళ్ళి ఒక విగ్రహంలాగా మనం దర్శనం చేసుకున్నాం. అయితే ఆయన ఆ విగ్రహానికి పరిమితమై లేరు, ఆయన అనంతమై ఉన్నారు, ఆయన సర్వవ్యాపకమై ఉన్నారు. ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ తండ్రి నా హృదయంలో కూడా కొలువై ఉన్నారు. ఈ దేహంలో కూడా అంతర్యామిగా ఉన్నారు, ఈ దేహంలో ఆత్మగా ఉన్నారు అనేది తెలుసుకుని ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎవరైతే పశ్యతి, యా పశ్యతి సా పశ్యతి, ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఎవరైతే దర్శించగలుగుతారో వాళ్ళు యథార్థంగా దర్శనం చేసుకున్నట్లు. ఇది యథార్థమైనటువంటి నిజమైనటువంటి దర్శనము అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎంత గొప్ప విషయం ఇది. అలాని వాటిని వద్దు అనటం లేదు, గుర్తుంచుకోండి. అవన్నీ కూడా కావాలి, అది మొదటి మెట్టు.
ఇది 5వ మెట్టు. ఈ 5వ మెట్టు మీద ఈ నాశనమయ్యేటటువంటి దేహంలో నాశనం కానటువంటి పరమాత్మను దర్శించుకొని, ఆయనకు నీకు ఉన్నటువంటి సంబంధం ఏదో తెలుసుకుని ఆయన్ను దర్శించుకున్నప్పుడు అది సరైనటువంటి దర్శనం అవుతుంది అనేది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? లోపలే ఉన్నారంట ఆయన. ఇంతకన్నా దగ్గర అన్నది ఏదీ లేదు. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? తండ్రిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ఎక్కడెక్కడికో వెళ్తున్నాము, ఎంత దూరాలో తిరుగుతూ ఉంటాము. ఇప్పటికీ కొన్ని 100 సార్లు దర్శనం చేసుకున్నామన్న మాట వాడుతూనే ఉన్నాము. కానీ యథార్థమైనటువంటి పరమాత్మను దర్శించుకోవటానికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, లోపలే ఆ దర్శనం అవుతుంది అనేది ఇక్కడ మనకు ఆ తండ్రి చెప్తున్నారు. ఇంత తేలిక ఇది, ఇంత తేలిక అంటే ఇంత తేలికేనట. ఎవరికి ఇంత తేలిక అంటే ఆయన ఏం చెప్తున్నారు? యతంతో యోగిన చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వాళ్లకు, ఎవరైతే అజ్ఞానం పోగొట్టుకున్నారో, ఎవరైతే జ్ఞాన దృష్టితో ఉంటారో, ఎవరైతే యోగులో, ఎవరైతే యథార్థమైనటువంటి భగవద్భక్తులో భగవంతుడి పట్లే ప్రేమ ఉండి, కోరికల మీద కాదు, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ దేహంలోనే దర్శించగలుగుతారట. పశ్యంతి, ఇక్కడ పశ్యంత్యాత్మన్యవస్థితం, లోపలే తెలుసుకోగలుగుతారు. కానీ అంతఃకరణ శుద్ధి లేనటువంటి వాళ్ళు లోపలంతా కూడా మాలిన్యం పేరుకుపోయి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపము, కపటము, శత్రుత్వము, ఇతరుల్లో చెడు చూడటము, అలా మాట్లాడటము, ఇక్కడ భేదాలు చూడటము, ఇంత మాలిన్యం లోపల పేరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ దేహంలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించలేరు అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆ తండ్రిని దర్శించాలి, యథార్థమైనటువంటి శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి, యుగాలతో, కాలంతో, దేశంతో సంబంధం లేనటువంటి యథార్థమైనటువంటి శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి, ఆ పరమాత్మను మన హృదయంలోనే దర్శించాలి అన్నది ఇక్కడ మనకు నిశ్చయంగా చెప్తున్నారండి. యపశ్యతి సపశ్యతి, ఎవరైతే అలాగా దర్శిస్తారో అదే సరైన దర్శనము అన్నప్పుడు మనం దేనికోసం పాకులాడాలి? దీనికోసమే కదా. మరి పరమాత్మ లోపలే ఉన్నారు అనేటటువంటి భావన మనం గట్టిగా ఏర్పరచుకోవాలి అన్నప్పుడు దాంతో ఏమవుతుందంటే ఇక్కడ మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఇవి మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి గమనిస్తున్నారు అన్నప్పుడు, ఒక పెద్ద ఆయన ఎవరో కూర్చుని అక్కడ మనల్ని గమనిస్తున్నారు అన్నప్పుడు అక్కడ మీరు ప్రవర్తించేటటువంటి తీరు వేరుగా ఉంటుంది. ఆ వ్యక్తి అక్కడ లేకపోతే మీరు ప్రవర్తించేటటువంటి తీరు వేరుగా ఉంటుంది. మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే మీరు ఎవరితో మాట్లాడకుండా శ్రద్ధగా మీరు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్తారు అంతే. ఆ వ్యక్తి అక్కడ లేరు అన్నప్పుడు మీకు స్వేచ్ఛ వస్తుంది, అక్కడ మీరు ఏ విధంగానైనా ఉండవచ్చు అన్నది, అలాగే ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు వచ్చి మనకి దేవుడు గుళ్ళో ఉన్నాడు అనేటప్పటికీ ఆ దేవుడు చూడలేదు అనేది మీరు అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళితేనే దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నది. ఆ తర్వాత తాళం వేసి ఉంటుంది. దేవుడు మనల్ని చూడటం లేదు, ఇక్కడ మనల్ని ఎవ్వరూ చూడటం లేదు అనుకుంటారు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అనే మాటలు మీకు తెలుసు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు అనేది మీకు తెలుసు. ఆ మాటలు మీరు విన్నారు అక్కడక్కడ కూడా. సర్వవ్యాపకమైనటువంటి ఆయనే ఈ దేహంలో ఆత్మగా కొలువై ఉన్నారు అనేటటువంటిది ఇది మాత్రం మింగుడు పడకుండా ఉంటుందన్నమాట. ఎందుకని? దీన్ని మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? మనసు ఆయన ఏది చెప్పారో దాని ప్రకారంగా ప్రవర్తించాలి అక్కడ. అదే దేవుడు గుళ్ళో ఉన్నాడు అనేటప్పటికీ, లేదా ఎక్కడో ఏదో ఊర్లో ఉన్నాడు అనేటప్పటికీ, అప్పటికి మనసుకి స్వేచ్ఛ వస్తుందన్నమాట. కోతిలాగా ఏదైనా చేయొచ్చు అది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎక్కడో ఉన్నారు మీరు, ఈ అడవిలోనే ఉన్నారు, ఏ రోడ్డు మీద నడి రోడ్డు మీద ఉన్నారు, అలాంటి సమయంలో మీకు ఏదైనా ఒక ఆపద వస్తే, లేదా అప్పుడు మీకు ఫోన్ వచ్చి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికో ఏదో మీకు బాగా దగ్గర వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిందని తెలిస్తే, అప్పుడు మీరు భగవంతుడిని ప్రార్థిస్తారు. లోపలే 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 భగవంతుడిని ప్రార్థిస్తారు. అప్పుడు భగవంతుడు వింటున్నాడనా లేదా వినిపించుకోవటం లేదు అనా? వింటున్నాడు అనే కదా. ఎక్కడ ఉండి వింటున్నారు? నీ ప్రార్థన ఎక్కడ నుండి వింటున్నారు? ఆయన లోపలే ఉంటేనే కదా వినేది. ఆయన నిజంగా నేను అలాగా ఆయన కోరుకున్నాను, ఆ తర్వాత ఒక మనిషి రూపంలో వచ్చేసి నన్ను కాపాడాడు అంటారు. అక్కడ నిజంగా అంత ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఆయన్ని తలుసుకున్నాను, ఆయన్ని తలుసుకున్నందుకు, ఆయన్ని కోరినందుకు నా కోరిక మన్నించారు తండ్రి అని భగవంతుడిని మీరు ఆ విధంగా చెప్తారు కదా. ఎక్కడ ఉండి నీ కోరిక ఆయన విన్నారు, ఎక్కడ ఉండి నిన్ను అనుగ్రహించారు? ఆయన లోపల ఉంటేనే కదా ఆయన వినేది. కనీసం ఈ విషయమన్నా గుర్తుంచుకోండి. మీకు అవసరమైతేనేమో ఆయన లోపల ఉంటారా, మీకు అవసరం లేకపోతేనేమో ఎక్కడో ఉంటారా? ఏమిటి ద్వంద్వ వైఖరి? సరైంది కాదు. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అహమాత్మ గుడాకేశ సర్వభూతాసే స్థితః. ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకాలు ఇవి. ఆ తండ్రి లోపలే కొలువై ఉన్నారు. ఈ దేహంలో ప్రతి కణము కూడా ఆయన ప్రకారమే వర్తిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నీ దేహంలో ఏ అవయవం ఎలా పనిచేయాలన్నా కానీ ఆ జీవం ఆయనే అయి ఉన్నారు. జీవనం సర్వభూతేషు, జీవం ఆయనే, ఆయనే జీవం. ఇది అర్థం చేసుకుని ఆ మాలిన్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆయన యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవటానికి వీలవుతుంది. అందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మనం ప్రయత్నం చేయాలి అంటే ముందేం చేయాలి? లోపల ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుని తీరాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రయత్నం చేయాలా వద్దా అనేది. దీనికి కూడా నిజానికి ఒక తేలిక విధానం ఉంది.
ఎవరిని చూసినప్పటికీ కూడా నీకు పరమాత్మ ఉన్నారు అనేది నీకు గుర్తుకొస్తూ ఉండాలి, మొదటి విషయం. అలాగే వాళ్ళలోనే కాదు, అసలు నీలో పరమాత్మ కొలువై ఉన్నారు అనేది నీకు గుర్తు రావాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే అప్పుడు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి వీలవుతుంది. ఎలా ఉన్నారు ఇక్కడ లోపల ఉండి? ఉపద్రష్ట పరమాత్మ ఉపద్రష్టగా ఉన్నారన్నమాట. అంటే ద్రష్టగా ఉన్నారు, అంటే గమనిస్తూ ఉన్నారు. నీ ఆలోచనలు గమనిస్తూ ఉన్నారు, నీ మాటలు గమనిస్తూ ఉన్నారు, నీ చేతులు గమనిస్తూ ఉన్నారు. రేపు నువ్వు ఆయనతో ఏకమైతేనే నువ్వు మోక్షం పొందుతావు, లేనప్పుడు ఇక్కడ దుఃఖం అనుభవిస్తూనే ఉండాలి, తప్పదు. నాకు శాంతి కావాలి అంటున్నావు కదా, ఆ తండ్రిని తెలుసుకున్నప్పుడు నువ్వు శాంతి పొందలేవు. శాంతి స్వరూపుడైనటువంటి తండ్రి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నీలోనే ఉన్నారు. ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎక్కడున్నారు? నీలోనే ఉన్నారు. నాకు సంతృప్తి లేదు అంటున్నావు. పూర్ణస్వరూపుడైనటువంటి తండ్రి లోపల ఉన్నారు. నీకు శాంతి కావాలన్నా, సంతోషం కావాలన్నా, సంతృప్తి కావాలన్నా, ఏది కావాలన్నా కానీ ఆ తండ్రి లోపలే ఉన్నారు. నీకు ఆ లోపలే ఉన్నటువంటి తండ్రి అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అనుకున్నప్పుడు, ఆ తండ్రిని నువ్వు దర్శించాలి అనుకున్నప్పుడు, అనుభవపూర్వకంగా తండ్రిని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, అనుభవపూర్వకంగా తండ్రిని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. ప్రతిసారి కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఆ తండ్రి గమనిస్తున్నారు, ఆ తండ్రి గమనిస్తున్నారు, ఆ తండ్రి గమనిస్తున్నారు. పరమాత్మ ఎక్కడో లేరు, నా హృదయంలోనే కొలువై ఉన్నారు, అంతర్యామిగా ఉన్నారు. పరమాత్మ నా హృదయంలో కొలువై ఉన్నారు, అంతర్యామిగా ఉన్నారు. ఆయన గమనిస్తూ ఉన్నారు, పరమాత్మ గమనిస్తూ ఉన్నారు. ఆయన నా హృదయంలోనే కొలువై ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నా ఆలోచనలు ఆయన ప్రకారంగా ఉండాలి, నా మాటలు ఆయన ప్రకారంగా ఉండాలి, నా చేతలు ఆయన ప్రకారంగా ఉండాలి. గమనిస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది గుర్తుంచుకోవాలి ముందు. పరమాత్మ ఈ దేహంలో సాక్షిగా, ద్రష్టగా కొలువై ఉన్నారు. ఆయన గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా నా ఆలోచనలు, మాటలు, చేతలు మార్చుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి అంతే. ప్రయత్నం మొదలవ్వాలి అంతే. లేనప్పుడు జీవితం ఇలాగే ఉంటుందంతే. జీవితం దుఃఖమయం, దుఃఖాలయం, అశాశ్వతం జన్మ అంటున్నారు ఆ తండ్రి. ఇక్కడ దుఃఖం అనేది తప్పదు అంతే. దుఃఖం అనేది తప్పదు. ఆపై మళ్ళీ జన్మలు కూడా అంటున్నారు. అంతర్ముఖం అవ్వాలి. ముందు అంతర్ముఖమై ఆయన్ని దర్శించటానికి ముందు మన మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. మన భావాల్లో, మన ఆలోచనల్లో, మన భావాల్లో, మన మాటల్లో, మన చేతలు అన్నీ మార్చుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటిది మనకు త్రివిధ తపస్సులు. ఆ త్రివిధ తపస్సులు కాస్త ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే క్రమేణా మనలో ఉన్న మాలిన్యం అన్నది తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత తండ్రిని ఎలా దర్శించాలి అనేటటువంటిది తండ్రి మనకు చెప్పారు. ఆ విధంగా తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ ఈ హృదయంలోనే, ఈ దేహంలోనే, ఈ క్షేత్రంలోనే ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరూ కాదు, అది యథార్థానికి నేనే అని కూడా, నేను అంటే ఎవరికి వాళ్ళు నేను అని ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు.
శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రిని తెలుసుకుంటే చాలు మీకు శాంతి వస్తుంది. ఆనందం అనేది ఆయన తెలుసుకుంటే చాలు మీకు ఆనందం కలుగుతుంది. అనుభవపూర్వకంగా ఆ పరమాత్మను మీరు అనుభవపూర్వకంగా దర్శించగలిగితే నిజానికి మీరు పరమానంద స్వరూపము అనేటటువంటిది మీకు తెలుస్తుంది. మీరు ఆనంద స్వరూపులే అనేది మీకు తెలుస్తుంది. ఇదంతా అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుని ఈ క్షణం నుంచి పరమాత్మ నా దేహంలో కొలువై ఉన్నారు అన్నదాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఎవరిని చూసినా ఆయా దేహాల్లో కూడా పరమాత్మ కొలువై ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి. ఇది సాధన, ఇది అభ్యాసం. ఇట్లా 1, 2 నెలలు 3 నెలలు మీరు చేసినట్లయితే మీలో ఎంతో మార్పు వస్తుంది. మాలిన్యం అంతా కొట్టుకుపోతుంది. నిజానికి ఇప్పుడు ఏదో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మాకెంతో బాగుంది అంటున్నారు. ఈ విధంగా చేయండి. 1, 2 నెలల్లో మీకు ఎంత మార్పు అనేది మీకు అర్థమవుతుంది. మీరందరూ కూడా ఇలా చేసి అంతర్ముఖులై పరమాత్మను ఈ దేహంలోనే మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలరని, అలా తెలుసుకుంటారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.